హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో డల్లాపల్లి అనే గ్రామం దగ్గరలో ఉన్న ఎత్తైన పర్వత శిఖరాలకైతే మనమైతే వచ్చాము. చూడండి, చుట్టూ నేచర్ అయితే ఎంత అందంగా ఉంది. మీరు చూస్తే ఏ ఊటీ కొడైకెనాల్లో ఉన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంత అద్భుతంగా అయితే ఈ ప్రాంతం అయితే ఉంది. మన చుట్టూ ఉన్న ప్రాంతాలను చాలా వరకు మనం గుర్తించము, ఎందుకంటే చాలా వరకు తెలియదు కాబట్టి. ఈ డల్లాపల్లి అందాలు చూడండి, సూపర్గా ఉంది. క్లైమేట్ అయితే అదిరిపోతుంది. మేము వచ్చే టైంకి అయితే మాత్రం చాలామందికి తెలుసు, వింటర్ సీజన్ వస్తే మాత్రం ఆంధ్ర ఊటీ అని పిలువబడే లంబసింగి, దాని చుట్టుపక్కల ఉన్న పాడేరని కానీ అరకు కానీ అది చాలామంది అయితే విజిట్ చేస్తారు. కానీ ఇక్కడ సిరి మోదుకొండమ్మ అమ్మవారి పాదాల నుండి ఎగ్జాక్ట్గా 5.5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ డల్లాపల్లి గ్రామానికి అయితే చాలామంది తక్కువగా విజిట్ అవుతారు. ఈ ఎత్తైన కొండలు చూడడానికి అయితే రెండు కళ్ళు చాలవు, అంత అద్భుతంగా ఉంది. మీరు ఈ ప్లేస్కి వస్తే మాత్రం ఎవరెస్ట్ ఎక్కినంత ఫీలింగ్ అయితే అనుభూతి అయితే కలుగుతుంది. చూడండి, లొకేషన్ అయితే మామూలుగా లేదు. మీలో ఎవరైనా ఇంతకు ముందు ఇక్కడికి వస్తే కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడికి విజిట్ అవ్వడం ఫస్ట్ టైం అండి. లొకేషన్లో వచ్చే గాలి చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇక్కడ వాతావరణం ఏ లెక్కలో ఉందో. మీలో ఎవరైనా ఇంతకు ముందు ఇక్కడికి వస్తే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా ఎత్తైన కొండల ప్లేస్కి వెళ్ళి అవి కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా చాలా ఉంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మనం ఈ ప్రయాణంలో ఎటు చూసినా కూడా మనకి చెట్లు అయితే చాలా భారీ ఎత్తున అయితే కనిపిస్తున్నాయి. మధ్యలో రోడ్డు, ఇరువైపులా చెట్లు, ఒక అరణ్య మార్గంలో అయితే మనమైతే వెళ్తున్నాము. అంత ఫీలింగ్ అయితే హ్యాపీగా కలుగుతుంది. కానీ మనం కొంతవరకు బాగానే ఉంటుంది. అక్కడ నుండి ఘాటీ రోడ్డు అయితే స్టార్ట్ అవుతుంది. ఈ డల్లాపల్లి కొండల అందాలు చూడడానికి రావాలి అనుకున్న వారు వైజాగ్ నుండి వచ్చే వాళ్ళకి సబ్బవరం, చోడవరం, వడ్డాది, మాడుగుల, వంతల మామిడి దాటుకొని వచ్చాక ఘాటీ రోడ్లో మోదుకొండ పాదాల టెంపుల్ అయితే మనకైతే కనిపిస్తుంది. మోదుకొండమ్మ టెంపుల్ నుండి రైట్ సైడ్లోకి వెళ్తే అక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేయగా మనకి డల్లాపల్లి గ్రామం అయితే వస్తుంది. ఈ డల్లాపల్లి గ్రామాన్ని ఆనుకొని మనకైతే వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. వైజాగ్ నుండి డల్లాపల్లికి 93 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చాలామంది వైజాగ్ నుండి అయితే ఈ డల్లాపల్లి కొండలు చూడడానికి అయితే వస్తూ ఉంటారు. అప్రాక్సిమేట్లీ 3 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది వైజాగ్ నుండి వచ్చే వాళ్ళకి. మేము వెళ్ళే టైం అయితే వేసవి టైము, కానీ మేము వచ్చిన టైము వింటర్లా అనిపించింది. ఎందుకంటే ఆ ఎత్తైన కొండల మీద అంత కూల్గా అయితే ఉంది. వ్యూ పాయింట్స్ అయితే చాలా అందంగా కనిపిస్తాయి. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా రావాలి. ఎందుకంటే సగం దూరం బాగానే ఉంటుంది, అక్కడ నుండి ఘాటీ రోడ్డు సెక్షన్ తగులుతుంది. చాలా దారుణంగా 2-3 దారుల్లో అయితే కఠినంగా ఉంటుంది. తార్ రోడ్డు అయినా కూడా కొంతవరకు చాలా జాగ్రత్తగా రావాలి. అప్పు అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే ఈ డల్లాపల్లి కొండ అందాలు చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. లొకేషన్ మీలో ఎవరైనా ఇంతకుముందు ఇక్కడికి వస్తే కింద అయితే మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ అయితే చేయండి. వెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేసుకోండి. ఈ డల్లాపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. ఇంకోవైపు అంగన్వాడీ స్కూల్ కూడా ఉంది. చూడండి, ప్రైమరీ స్కూల్ బయట చిన్నపిల్లలు అయితే చాలామంది అయితే ఉన్నారు. వీళ్ళు మనకి హాయ్ అయితే చెప్తున్నారు. మనం కూడా ఏమీ తీసుకురాలేదు వీళ్ళకి ఇవ్వడానికి. హాయ్ చెప్పేసి అక్కడ నుండి వచ్చేసాము. చూడండి, చుట్టూ లొకేషన్ అయితే ఏ మాదిరిగా ఉందో. ఇక్కడైతే మేమైతే బైక్ పార్క్ చేసుకొని పైకి అయితే వెళ్తున్నాము.
ఇక్కడ నుండి ఊరు చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకోవైపు నడక మార్గంలో వెళ్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది పని అయితే చేస్తున్నారు. చూడండి, వీళ్ళు మనల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడి నుండి వచ్చామా అని వింత జంతువుల్లా కొత్త మనుషుల్లా చూస్తున్నారు. పల్లెటూరులో ఉన్నది అదే కదండి, కొత్త వాళ్ళు వస్తే ఎవరా అని చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం డల్లాపల్లి గ్రామం దగ్గరకు అయితే వచ్చేసాం. చూడండి, అదే డల్లాపల్లి గ్రామము. చాలా అందంగా ఉంది. చూస్తే మాత్రం ఏ ఫారెన్లో ఉన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. సముద్ర మట్టానికి 3500 అడుగుల పైన అయితే మనమైతే ఉన్నాము. ఈస్టర్న్ ఘాట్స్గా పిలువబడుతున్న ఈ పర్వత శ్రేణులు, తూర్పు కనుమలు అని చదువుకునే ఉంటారు చిన్నప్పుడు. ఆ పర్వత శ్రేణులు అయితే చూడండి ఎంత అందంగా ఉన్నాయి. చాలా హైయెస్ట్ పీక్స్లో అయితే ఇది ఉన్నాయి. నేచర్ లవర్స్ అయితే మాత్రం ఈ ప్లేస్కి వస్తే మాత్రం చాలా ఇష్టపడతారు. వెలుగులోకి వచ్చినవి లంబసింగి, అరకు, పాడేరు, వంజంగి ఈ ప్లేస్లో అయితే చాలామందికి తెలుసు. కానీ పాడేరుకి అతి సమీపంలో ఉన్న ఈ డల్లాపల్లి గ్రామం అయితే చాలా తక్కువ మందికి అయితే తెలుసు. జనాదరణ చాలా తక్కువగా ఉంది. కానీ ఈ పీక్కి ఒకసారి ఈ ప్లేస్కి ఎవరైనా వస్తే మాత్రం చాలా ఇష్టపడతారు. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా సజెస్ట్ చేస్తారు. అంత అద్భుతంగా అయితే ఈ ప్లేస్ అయితే ఉంది. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇక్కడికి వస్తే కామెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.